అక్కడ ఏం రాసిందో చదవండి. సారీ, అవన్నీ సిటీ బస్సులో. మనం ఇప్పుడంతా కలిసి ఫ్యామిలీస్ తో విహారయాత్ర వెళ్తున్నాం కదా, ఆ రూల్స్ ఇక్కడ వర్తించవు. అదేం కుదరదు. రూల్ అంటే రూలే. లేవండి లేవండి. మీరేంటండి మరీను? మీరొక చోట మీ ఆయన ఒక చోట కూర్చుంటే ఏం బాగుంటుంది చెప్పండి. ఏంటి ఎందుకు నవ్వడం? మాకు అసలు ఫ్యామిలీసే లేవు. అంటే మహిళా లోకాన్ని ఉద్ధరించాలని చెప్పి మొగుళ్ళకి విడాకులు ఇచ్చి ఇలా దేశం మీద పడి తిరుగుతున్నారు. అవును. లేవండి లేవండి. 600 నేను ఇక్కడి నుంచి లేచేది లేదు. నేను ఈ కాలనీకి ప్రెసిడెంట్ని. అలా అయితే ఈ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకుని మేము నలుగురు వెనక్కి వెళ్ళిపోతాం. ఆ పని చేయండి, దరిద్రం వదిలిపోతుంది. ఇవ్వండి డబ్బులు. నువ్వు చెప్తే మేము వెళ్ళాలా? రండి. ఆపండి ఆపండి. నడువు ఎక్కువ. ఏం సార్ ఇంత లేట్ అయింది? చస్తావు కింద పడితే నడువు. చారిగా సారు నీ సంగతి చెప్తా ఉండు. ఏరా చారిగా, నేను వస్తున్నట్టు భగత్ గారు నీకు చెప్పలేదా? చెప్పారు సార్. మరి అయినా ఎట్లా కదిలింది బస్సు నేను ఎక్కకుండానే? అంటే భగత్ గారి మాట అంటే నీకు లెక్కలేదన్నమాట. ఆయన నీ కంటికి ఒక ఢోకలేగలాగా కనిపిస్తున్నాడు. లేకపోతే ఈయన పైకి ల్యాన్స్ నాయక్ అంటాడే మిలిటరీలో ఏ వంటపూర చేస్తుంటాడు అన్ని ఫీలింగ్. సూరప్పు శాంతారాం మీరు సార్, మీరు మిలిటరీలో పాకి తోడు గడిగారని వీడు అనుకుంటాడు సార్. భగత్ గారు అంటే ఒక కొడుకు లెక్క లేకుండా పోయింది. ఈసారి ఎవడైనా సరే భగత్ గారు పాకి తోడు గడిగేవాడని అతని ఇదని కామెంట్లు చేశారా? ఇదిగో భగత్ గారు చెప్తారా రెడీ చెప్పు, లేకపోతే చూడటానికి బాణామతి చేసేవాళ్ళగా ఉన్నావు. నువ్వు ఇక్కడ కూర్చున్నావే, కిటికీ పక్కన వస్తానంటే వాడు కూర్చోమా. రైట్ రైట్. ఎలర్ట్, అందరూ ఎలర్ట్ గా ఉండండి. ఎవడో శత్రువులు మన మీదకి దాడికి వస్తున్నారు. కమాన్ ఫోర్. నా గన్నేదా? ఉన్న ఒక్క గన్ను పోయిందా? లెక్కల పుస్తకం పోయి గన్ను పోయి ఎట్లా బతుకుతారు సార్ మీరు? ఆగండి. జరగండి. ఇక్కడ ఏ యుద్ధము జరగట్లేదు. మావాడే ల్యాన్స్ నాయక్ గారి తుపాకీ దొరికితే ఆడుకుంటూ ఉండుంటాడు. చైల్డ్ సైకాలజీ ప్రకారం దొంగని దొంగ అంటే నిజంగానే దొంగ అనుకుని ఫీల్ అయ్యి డిప్రెస్ అవుతాడు. అందుకని మీరంతా నేను చెప్పినట్టుగా చేయాలి. నేను యాక్షన్ అనగానే మీరందరూ ఇలా చేతులు కొట్టుకుంటూ ఇక్కడ తుపాకీ పోయింది ఎవరికైనా దొరికిందా, ఇక్కడ తుపాకీ పోయింది ఎవరికైనా దొరికిందా అనండి. అప్పుడు మా వాడు ఎదురొచ్చి అవును నాకే దొరికింది అని ఇస్తాడు. ఓకే? ఒకరికి ప్రాణహాని తప్పదు. ఎక్కడ దాక్కున్నావో తొందరగా వచ్చేసాయి, లేకపోతే భగత్ గారి సంగతి నీకు తెలుసుగా. మా సార్ అసలు మనిషే కాదు. అట్ట పేల్చగరా, ఆ గుండె ఎవరికైనా తగిలితే నన్ను కేసులో బుక్ చేస్తారా? వాడు కలిసిన కేసు మీ మీదకి వస్తుందా? మీరు ఎక్కడ సార్ బాగుండదు. ఒక గన్ను ఉండాలి ఎవరికైనా దొరికిందా? అమ్మ దొంగ, నువ్వు ఇక్కడ దాక్కున్నావా? నాకేం తెలియదు బాబాయ్, నన్ను వదిలేండి. బాబాయ్ నాకేం తెలుసా? ఇక్కడ గన్ను పోయింది ఎవరికైనా దొరికిందా? తప్పు నాన్న, నాన్నని చంపుకోకూడదు. కావాలంటే అమ్మని చంపుకో. మొన్న నాకు హోంవర్క్ చేసి పెట్టమంటే ఎందుకు చేయలేదు? నాకు నిజంగానే లెక్కలు రావురా. మీకు లెక్కలు రావా? మరి ఇద్దరు పిల్లలు సార్ ఆ లెక్కలు కాదు, మిగతా సబ్జెక్టులన్నీ చేసి పెట్టానా లేదా? అయినా హోంవర్క్ చేయలేదని, బత్తాలు కుట్టలేదని కన్న తండ్రిని ఎవరైనా చంపుకుంటారా? నేను చచ్చిపోయాను అనుకో, నీకు క్రికెట్ బ్యాట్లు గోళీలు ఎవరు కొనిస్తారమ్మా? ఏం కాదురా, మీ నాన్నపోతే ఆ ఉద్యోగం మీ అమ్మకి ఇస్తారు, అప్పుడే కొనుక్కోవచ్చు. ఆ పని చేయరా, దరిద్రం వదిలిపోయి. సమయానికి తుపాకీలో తోట లేకుండా పోయిందే. చాలా కాలంగా మా చెరువులో చేపలు పోతున్నాయి, దొంగతనం చేస్తున్నాయి నువ్వన్నమాట. దొంగతనమా? అదేంటిది? ఇవి నా చేపలు సార్. నీ చేపల? నా పెంపుడు చేపలండి. పెంపుడు చేపల? ఎరా, ఎవరన్నా కుక్కల్ని పెంచుకుంటాడు, పిల్లుల్ని పెంచుకుంటాడు, పావురాల్ని పెంచుకుంటాడు, చేపల్ని పెంచుకుంటారా? అదేంటండి అలాగంటారు? ఇది రాణి లక్ష్మి పొట్టలు పెరిగిపోతున్నాయని షేపప్ చేయడానికి మార్నింగ్ వాక్ తీసుకొచ్చాను. మార్నింగ్ వాక్? ఎరా, ఎక్కడన్నా చేపలు ఈత్తాయి కానీ మార్నింగ్ వాకులు చేస్తాయిరా? ఎందుకు చేయమండి?
ఏ గోదావరిలోనే వదిలిపెడితే సముద్రంలోకి పోతాయి దారి తప్పని ఈ చెరువులో మార్నింగ్ వాక్ తీసుకొచ్చాను. కావాలంటే టెస్ట్ చేసుకోండి. టెస్ట్ ఆ. చేపలు వాకింగ్ చెయ్యకపోయాయో చెప్పు తీసుకొట్టండి. వదలరా. రండి సార్. సార్ 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 ఇప్పుడే కదా వాక్ చేసి వచ్చినాయి, అలసిపోయినాయి సార్. రేపు చేయిస్తాను. దొరికావు, మళ్ళా పోలీస్ స్టేషన్కి. ఆగండి సార్. ఏంటి సార్ మీరు? రాణి లక్ష్మి అంకుల్ కోసం మరొకసారి వాక్ చేయక తప్పట్లేదు మీకు. రండి సార్. నా రాణి, నా లక్ష్మి, వెళ్ళండమ్మా. త్వరగా వచ్చేయండి. వెంటనే రండి. ఏయ్, 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 ఏయ్. ఏమిరా నీ రాణి లక్ష్మి? ఎవరు సార్ వాళ్ళు? నీ పెంపుడు చేపలు. పెంపుడు చేపల? ఎవడన్నా కుక్కల్ని పెంచుకుంటాడు, పిల్లుల్ని పెంచుకుంటాడు, పావురాలను పెంచుకుంటాడు, కానీ చేపలు పెంచుకోవడం ఏంటంటే? అగా మార్నింగ్ వాక్ తీసుకొచ్చాను, అంకుల్ ఒకసారి వాకింగ్ చేసి చూపించమన్నావు. వాకింగ్? చేపలు ఎక్కడన్నా ఈత కానీ వాకింగ్ చేస్తాయేంటండి? చెప్పేవాడికి బ్రెయిన్ లేకపోవచ్చు కానీ మీకు బ్రెయిన్ లేదా? ఏంటో చూపు, కంపతీసి చేపలు పడతారా ఏంటి? వద్దండి బాబు, బోర్డు చూడలేదా? ఇక్కడ ఒక సిన్సియర్ ఆఫీసర్ ఉన్నాడు, టై కట్టు తిరుగుతుంటాడు. మీరు చేపలు పట్టారో పట్టుకుని బొక్కలో పెట్టేస్తాడు. జాగ్రత్త, చాలా తెలివైనడు. ఇక్కడ అంతా తెలివైన ఆఫీసర్ ఎవడబ్బా? రాత్రిపూట అన్న రెస్ట్ తీసుకోరా. ఏం నకరాలా? ప్రేమ నువ్వు నాకు ఓదు. ఏంటండి ఈ టైంలో ఈ పిల్లలు కావాలా? ఏంటండి ఈ టైంలో ఈ పిల్లలు కావాలా? అసలు మేము ఉండాలా వద్దా? ఏం చిన్న పిల్లలు చేస్తే టైం చూస్తారా? వాళ్ళతోని అడ్జస్ట్ కావాలి. నీకంత పరేషాన్ ఉంటే ఇల్లు ఖాళీ చేసుకో. ఫస్ట్ టైం గుండెతో మాట్లాడటం నేను ఇదే చుట్టవురా. ముందు చెవిలో పెట్టుకుని సార్. ఓహో అలా జరిగిందా? చూడు. పాపం పసివాడు మసాలా కావాలంటున్నాడమ్మా. ఏ చికెన్ మసాలా మటన్ మసాలా తెప్పించి పెట్టచ్చుగా. వాడికి కావాల్సింది మిడ్ నైట్ మసాలా. జ్వరం తగ్గిపోవడానికి ఈ టాబ్లెట్స్ రాసిచ్చాను, వాడండి, తగ్గిపోతుంది. డాక్టర్ వాడు బతకాలి, వాడు బతకపోతే మీరు బతకాలి. చెప్పాను కదా, టీవీ ఎఫెక్ట్. విన్నావుగా? చూడు. మావయ్య ఏంటన్నా? ఒంటరిగా ఉండలేకపోతున్నాను మావయ్య, ఏదో ఒకటి చెయ్యి మావయ్య ప్లీజ్. తప్పు నాన్న, ఈ వయసులో అలా మాట్లాడకూడదు. నువ్వు మాత్రం హ్యాపీగా లైఫ్ లో సెటిల్ అయిపోయావు, ఏమైనా చెప్తావు. నువ్వెన్ని చెప్పినా సరే నేను మాత్రం తన్ని మర్చిపోను. నానా అలా మాట్లాడటం తప్పురా. ఏం తప్పు కాదు. తప్ప నానా? ఏం కాదని చెప్పాగా. తప్పని చెప్పాక. ఏం కాదని చెప్పాగా. ప్రేమ దవాన ఒకటి చంపేస్తాను. నువ్వు సుజాత ప్రేమించుకుంటే తప్పలేగా, నీ ప్రేమించుకుంటే తప్ప. నేను సుజాత ప్రేమించుకుంటా, నీ బొందా. అబద్ధాలు ఆడకు. మన కుక్క గురించి గొడవైనప్పుడు మీ ఇద్దరు వెనక సందులో ఐ లవ్ యూ, యూ లవ్ మీ, వి ఆర్ లవర్స్ అని కూడా నేను వినలే. అది వీడు అనే అబద్ధాలు ఆడుతున్నాడు. చిన్న పిల్లలకి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఉండదు. అవును మరి, పసిపిల్లలు అబద్ధాలు ఎందుకు ఆడతారులేండి. నువ్వు కూడా ఏంటి అర్థం పత్తలా? నాకంతా తెలుసు. ఏం తెలుసు? బామ్మ అప్పుడే చెప్పింది, కడుపుతో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండవే తల్లి అని. దాన్ని నిజం చేశారు. నేను చెప్పేది కొంచెం వింటావా? విన్నారుగా, విన్నది చాలు. అది కాదే. ఇక మీరేం చెప్పినా నేను నమ్మను. చి, చి, చి. ఈ మగాళ్ళంతా ఇంతే. ఇదేదో మెడకు చుట్టుకునేటట్టుంది. పింకిదైనా దానికి చెప్పడమే బెటర్. అమ్మాయి, ఈ కాలనీ ప్రెసిడెంట్ గా చెప్తున్నాను, వాటర్ ట్యాంక్ మించి దూకి ఆత్మహత్య చేసుకుంటాను. 10 గంటకల్లా ఐ లవ్ యూ అనకపోతే నేను ఊరుకోను. ఇలాంటివి ఈ కాలనీలో నేను ఒప్పుకోను. పర్లేదమ్మా, దూకు, నేను క్యాచ్ పట్టుకుంటాను. లైఫ్ లో ప్రేమలో పెళ్లిలో ఇవన్నీ వేస్ట్. అందుకేనమ్మా మా మొగుళ్ళు వదిలేసి మేము హాయిగా ఇలా బతుకుతున్నాం. అమ్మాయి ఇట్ట బతికే కంటే దూకడమే బెటరు. దూకేయ్. రేయ్, ఆ అమ్మాయిని దూకమని చెప్తాను రా. మరి లేకపోతే ఏంటి సార్, లవ్వే లైఫా? ఇంకేం లేదా? ఇప్పుడు మీరున్నారు సార్,
పాతికేళ్ళుగా లెక్కలు చేయట్లేదు అయినా మీరు హ్యాపీగా కన్ను చేతిలో పట్టుకొని పుల్లాగా తిరగట్లా ఏమిటి 5 ఏళ్ళుగా లెక్కలేవా? లెక్కలు లేవా కాదు లేవు ఆయనకు అసలు లెక్కలు రావు అది ఆయన పర్సనలు నీకేమిటి మధ్యలో అరే ఎవరు చూడు ఆయన అండర్ ఎస్టిమేట్ చేసేవాళ్ళే ఇప్పుడు ఆ అమ్మాయి తోకడానికి ఈయనకి లెక్కలు రాకపోవడానికి ఏమిటి సంబంధం ఎందుకు ఆయన దీని మధ్యలో లాగుతున్నారు వారని అమ్మకడు మారా ఆ లెక్కలాగారా నువ్వే కదా ఆయనకి లెక్కలు రావు అంటూ వాళ్ళకి ఇంటిచ్చింది ఫు! సార్ వెళ్తారా సార్ ఉండండి సార్ ఇవాళ ఈ సంగతి తేలిపోవలసిందే ఇదిగో అందరు ఎట్లాడయ్యా మొత్తం పెట్టండి అమ్మాయి నువ్వు దొంగబాక ఉండు నీ సంగతి కాసేపు బాగా తెలుస్తావు ముందు నేను లెక్కలు చూసి అందరూ వచ్చారా సరే ఇవాళ నాకు ఈ సంగతి తేలిపోవలసిందే చెప్పండి ఎందుకు ప్రపంచంలో జరిగే ప్రతిదాని మధ్యలోకి ఆయన లాగుతున్నారు ఆయన మీ కంటికి ఎందుకంత చీప్ గా కనిపిస్తున్నాడు ఆయన ఏమన్నా వాటర్ ట్యాంకుల దగ్గర చిత్తుకాయతలు ఎరుకునేవాడా కనిపిస్తున్నాడా లేకపోతే లీకేజీ పైపులు రిపేర్ చేసేవాడా కనిపిస్తున్నాడా ఎట్లా కనిపిస్తున్నాడు మీ కంటికి సార్ మీరే సార్ పోతారో ఇదిగో అమ్మాయి నువ్వు అప్పుడే దూకబాక కాలనీ ప్రెసిడెంట్ లేకుండా దూకడం బాగుండదు నేను ఆయన పిలుచుకొస్తా తర్వాత దూకుతూ గానీ